వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాల నుండి కోడెలను తీసుకెళ్లే రైతులు వాటిని సముచితంగా సంరక్షించాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. తిప్పపూర్ గోశాలలో బుధవారం అర్హులైన రైతులకు 103 జతల కోడెలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా వచ్చిన 238 దరఖాస్తుల్ని రెవెన్యూ, వ్యవసాయ, పశుసంవర్ధక ఆలయ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులకే కోడెలను అందించామని తెలిపారు. పంపిణీ చేసిన కోడెల్ని శాఖల అధికారులు తనిఖీ చేస్తారని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీఓ రాధాబాయ్ తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు వస్తారు, మళ్ళీ ఎక్కడ తగ్గల 2-3 సారి వస్తారు. మా వాళ్ళు ఉండాలి, లేకపోతే క్రిమినల్ కేసు. ఎలా తీసుకుంటారు? తీసుకొచ్చావా? ఈనాటి వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్లో ఉన్న గోశాలలో కోడెలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది. దీని గురించి అప్రాక్సిమేట్లీ 448 కోడెలు డిస్ట్రిబ్యూషన్ కొరకు ఉన్నాయి. అది కొరకు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్గా ఒక ట్రాన్స్పరెంట్గా కోడెలు అప్లికేషన్ సిస్టమ్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు ఆన్లైన్ వచ్చిన అప్లికేషన్స్ మరియు లాస్ట్ టైం వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ కలిపి మొత్తం 238 అప్లికేషన్స్. దీని తర్వాత ఇక్కడ ఉన్న రెవెన్యూ మరియు అగ్రికల్చర్ మరియు వెటర్నరీ మరియు టెంపుల్ అథారిటీస్ కలిపి వాళ్ళకి అప్లికేషన్లకి ప్రాపర్ ఫేర్ రూపంలో స్క్రూటినీ చేసి 1 by 1 పిలిచి వాళ్ళకి అప్లికేషన్ చూసి వాళ్ళకి ఇక్కడ ఉన్న అవైలబుల్ కోడెలు ఇస్తున్నాము. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిన కోడెలుకి వాళ్ళకి ఉన్న భూమిలో మంచిగా చూసుకోవాలి. టైమ్లీ మేనర్లో మా అగ్రికల్చర్ మరియు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ సూపర్విజన్ కానీ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా కోడెలు తీసుకువెళ్తున్నారు, వాళ్ళతో కూడా అదే రిక్వెస్ట్, వాళ్ళు కూడా ఈ కోడెలుకి మంచిగా చూసుకోవాలి. ఇది మన రాజన్న స్వామి ప్రసాదం, దీనికి మనము గౌరవం ఇవ్వాలి.